హాయ్, ఐఎమ్ మాలతి, కమ్యూనికేషన్ కోచ్. మనం ఒక మోటివేషనల్ స్టోరీ మాట్లాడుకుందాం. ఈ స్టోరీ ఒక గ్రాటిట్యూడ్ గురించి. ఈ స్టోరీలో ఒక చిన్న పిట్ట ఉంటుంది. ఆ పిట్ట చాలా సంతోషంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. కాకపోతే కొన్ని రోజుల నుంచి దానికి కష్టకాలం ఉంది. ఈ కష్టకాలంలో అది బయటపడడం కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దాని రెక్కలు కూడా ఊడిపోయి ఉంటాయి. అంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్లో అది ఒక చెట్టుకి దాని ముక్కుని రుద్దడం, అరగడదీయడం వల్ల మంచి రోజులు వస్తాయని ఎవరో చెప్తారు. అది అలాంటి ప్రయత్నంలోనే ఉంటుంది. అలా చేయడాన్ని ఒక నారద మహర్షి లాంటి ఒక ముని చూసి దగ్గరకు వచ్చి, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఇలా నేను ఒక జీవితాన్ని మంచిగా లీడ్ చేశాను, చాలా హ్యాపీ లైఫ్ నాది. కాకపోతే కొన్ని రోజుల నుంచి నేను అసలు బాగలేను, నాకు ఇలాంటి దుర్భరమైన క్షణాలు వచ్చాయి. దీని నుంచి పోగొట్టుకోవడానికి నా ముక్కుని ఇలా ఒక చెట్టుకి అరగదీస్తే మంచి జరుగుతుందని ఎవరో చెప్తే ఆ ప్రయత్నం చేస్తున్నాను అని అన్నప్పుడు ఆయన నవ్వి, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ పిట్టకి, అయ్యా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి నా పరిస్థితిని వివరించి ఎందుకు ఇలా అయిందో కనుక్కోండి, ఏం చేస్తే నేను మంచిగా అవుతానో తెలుసుకొని నాకు వచ్చి చెప్పండి అని అడుగుతుంది. ఆయన అలాగే అని అక్కడి నుంచి వెళ్ళి దేవుణ్ణి కనుక్కుని వచ్చి పక్షికి చెప్తాడు. ఇలా చెప్తాడు, ఏమనంటే, నువ్వు ఇంతకు ముందు నడిపిన నీ సంతోషమైన జీవితానికి కృతజ్ఞతగా ఉండు. నీకు ఇంతకు ముందు ఏ చిన్న సాయం, ఎంత చిన్నదైనా, నీ దగ్గర ఏమున్నా ప్రతి చిన్న వాటికి నువ్వు కృతజ్ఞతతో ఉంటే నువ్వు మళ్ళీ తిరిగి నీకు కావాల్సిన లైఫ్లోకి వస్తావు అని చెప్తాడు. అప్పుడు ఆ పక్షి ఆలోచించుకుని దాని అర్థం ఏంటని అర్థం చేసుకుని ప్రతి చిన్నదానికి, ప్రతి ఒక్క రోజు దానికి దొరికిన ఆహారానికి, దానికి దొరికిన నీటికి అది ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా ఎగరడానికి ఇచ్చిన రెక్కలను ఉపయోగించి ఎంత పైకి వెళ్ళి అలా హ్యాపీగా దానికి ఎగురుతూ ఉన్నప్పుడు ఉన్న సంతోషానికి, దానికి ఉన్న ప్రతి చిన్న కంటికి, ముక్కుకి, రెక్కలకి, ప్రతి చిన్నదానికి ఏమున్నా అన్నింటికి కృతజ్ఞతతో ఒక్కొక్క దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ వస్తే అది ఒక్కొక్కటి అలా చెప్పడం వల్ల నిజంగానే దానికి పోయిన రెక్కల నుంచి ప్రతి చిన్నది దానికి హ్యాపీగా ఉండడం, దాని లైఫ్ వెనక్కి తిరిగి రావడం అది గమనిస్తుంది. ఇదంతా ఒక స్టోరీయే కావచ్చు, కానీ ఈ స్టోరీలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మన దగ్గర నిజంగానే ఏమీ లేవా? చాలా ఉన్నాయి. మనకి భగవంతుడు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. మన బుద్ధి చాలా మంచిగా పనిచేస్తోంది. చాలామందికి బుద్ధి కూడా పనిచేయని వాళ్ళు ఉంటారు, కాళ్ళు పనిచేయని వాళ్ళు ఉంటారు, చేతులు పనిచేయని వాళ్ళు ఉంటారు, ఇంకా ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. కానీ మనకి అన్నీ పనిచేస్తున్నాయి, అన్నీ చక్కగా సక్రమంగా ఉన్నాయి. అలాగే మనం 3 పూట్ల తినడానికి ఫుడ్ ఉంది, షెల్టర్ ఉంది, బట్ట వేస్తున్నాం. ఇలా ప్రతి చిన్న వాటికి, చాలా చిన్నవే కానీ మనకు ఉన్నాయి. ఉన్న ప్రతి వాటికి మనం కృతజ్ఞతతో ఉంటే లైఫ్లో ఎప్పుడు మనం ప్రశాంతంగా తృప్తిగా బతకగలం. మనకున్న వాటితో తృప్తిగా బతకడం అనేది నిజంగా ఒక పెద్ద కళ. ఇదే పెద్దవాళ్ళు ఎప్పుడు మనకి చెప్తారు. దీనివల్ల మనం సంతోషంగా ఉండడం చూసి దేవుడికి కూడా వీడికి మనం కొంచెమే ఇచ్చాం, దాంట్లోనే వీడు ఎంత తృప్తిగా ప్రశాంతంగా బతుకుతున్నాడు, ఇంకొంచెం ఇచ్చి చూద్దాం ఎలా ఉంటాడో చూద్దాం, ఇంకొంచెం ఇచ్చి చూద్దాం ఎలా ఉంటాడో చూద్దాం అన్నట్లుగా మనకి కావలసినవన్నీ దేవుడు మనకి సమకూరుస్తాడు. ఇదే గొప్ప మోటివేషనల్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.